అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటికి రిమాండ్ విధించారు. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పిఎస్ లో అంబటిపై కేసు నమోదైంది. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు అంబటి రాంబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, ప్రస్తుతానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా గుంటూరు తరలించారు. అది పట్టాపురం కేసు సంబంధించిన వ్యవహారంలో కూడా నవంబర్ లో అతను ఆ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసులో మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి వ్యవహారం పీపీపీ వ్యవహారంలో కూడా అతను పోలీసుల పట్ల అనుచితంగా వ్యవహరించారని చెప్పేసి కూడా కేసు నమోదు చేశారు. దానిపై కూడా గత వారం రోజుల క్రితం కూడా అతని మీద పీటీ వారెంట్ వేయడంతో కూడా ఈ రోజు కోర్టుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించిన వ్యవహారంలో కూడా 14 రోజులు అంబటి రాంబాబుకు మాత్రం రిమాండ్ విధించారు. అయితే ఇప్పటికే అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో కూడా ఆయన ఇప్పటికే కూడా 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. దాంతో పాటుగా ఆయనకి ఈ కేసు సంబంధించిన దాదాపుగా మొత్తం 36 కేసులు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన మీద కేసులు నమోదు చేశారు వివిధ ప్రాంతాల్లో కూడా. అయితే రేపు ఎల్లుండు స్క్వాష్ పిటిషన్ కూడా అంబటి రాంబాబు హైకోర్టులో వేశారు. దీని మీద కూడా విచారణ జరగనుంది. ఈ రోజు నల్లపాడు పిఎస్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ రోజు విచారణ ప్రారంభించారు. కస్టడీకి ఏదైతే ఉన్నారో నల్లపాడు పోలీసు కస్టడీకి అడిగారు. దీనికి సంబంధించిన వ్యవహారం కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో కూడా దీని మీద విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అంబటి రాంబాబు న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కూడా కోర్టును అయితే మాత్రం బెయిల్ పిటిషన్ మాత్రం వేశారు. దీని మీద కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతం తీర్పులు వివరించే అవకాశం ఉంది. ఏదైతేనేమి మొత్తానికి పట్టాపురం పిఎస్ సంబంధించిన అనుచిత పట్టాపురం పిఎస్ కేసులకు సంబంధించిన వ్యవహారంలో కూడా అంబటి రాంబాబుకు 14 రోజులు కూడా రిమాండ్ విధించారు. థ్యాంక్ యూ నాగరాజ్. అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ను విధించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటికి రిమాండ్ విధించారు. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పిఎస్ లో అంబటిపై కేసు ఫైల్ అయింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కూడా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు.